హలో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ముస్లాం వచ్చేసి ప్రతి ఒక్క ఇంటికంటే వాళ్ళ బంధువుల ఇంటికి ప్రతి ఒక్కరింటికి బియ్యేసి అదే సలాం చెప్పేసి వస్తుంది. సుమారుగా ఎన్నిళ్ళు ఉన్నాయి, ఈ బుద్ధు పోతుంది. నిన్న రాత్రి ఒకింటికి పోయింది. ఈ బుద్ధు ఎన్నిళ్ళ పోతుందో మీకైతే పూర్తి వీడియోలో చూపిస్తా. పూర్తిగా అయితే చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయను కంపల్సరీగా. ఇప్పుడు నా చేతికి వచ్చేసి 10 దినాల నోటు చేసి తీసుకురమ్మని చెప్పింది, చిల్లర తీసుకురమ్మని చెప్పింది. 10 దినాలకు ఎవరికన్నా పని మనుషులకు, డ్రైవర్లకు కానీ ఇచ్చేదానికి. మనకైతే ఇయలేదులే, అది వేరే విషయం. కానీ మార్చుకురమ్మని చెప్పింది. 10 దినాలు నూసులు దినాలు మార్చుకురమ్మని చెప్పింది. మార్చుకోవాలి. ఇప్పుడు పోయేసి మీకు చూపిస్తాను ఎట్లా మార్చుకోవచ్చునో, డబ్బులు చూపిస్తాను. మధ్యలో ఒక అన్న అయితే కనెక్ట్ చేసి డబ్బులు అయితే ఇచ్చినాడు, అంటే చిల్లర ఇచ్చినాడు. తెలుగు ఆయన్నే, కానీ చాలా థ్యాంక్స్ నా నిజంగా. లేకపోతే జమ్మి అక్కడికి పోయి తిప్పలు పడాల్సి వచ్చింది నేనేంటి. ఈ నుంచి పోయిందంటే కన్నా యాడికి పోతుందో తెలియదు, కానీ మొత్తానికి వేరే ఇంటికే పోతుంది ఖచ్చితంగా. ఆ ఇంటికాడ కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు వచ్చింది ఇల్లు వచ్చేసి ఇది మా ముసలిందో మళ్ళీ ఎవరిదో తెలీదు, ముసలి చెల్లెలదో ఎవరిదో తెలియదు. మొత్తానికి ఇల్లు ఈ ఇంటికి అయితే వచ్చింది. అయ్యూను అన్నమాట ఇది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:12 అయితే అయింది. నమాజ్ అయితే చదువుతాను బయట. ఆ నుంచి అయితే వచ్చింది కదా, ఆ నుంచి వచ్చేసి సాబియాతలకు వచ్చింది. అంటే రేకుల చెట్లు అనమాట అంతా. మా ముసలమ్మ వాళ్ళ మేనమామ అనమాట. ఆ ఇంటికి అయితే వచ్చింది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రేకుల చెట్లే కనొస్తాయి, ఎక్కువ రేకుల చెట్లే కనొస్తాయి. వీళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే కోవేటోళ్ళే, కానీ బిదినోళ్ళు అనమాట. వీళ్ళకు స్టోర్ అవి వస్తాయి మనకు తెలియదు, కానీ మొత్తానికి బిజినోళ్ళు అంటారు. కోవేటోళ్ళు కాకుండా మామూలుగా స్థిరపడి తింటారు ఇక్కడికి వచ్చి. వాళ్ళ నా ఫ్రెండ్ అనమాట, రాజేష్ అని ఓ ఫ్రెండు. ఇక్కడికి వాళ్ళ ముసలిదాన్ని వచ్చినాడు. ముసలిదాన్ని వచ్చి చాక్లెట్లు, ఈ శనక్కాయలది ఇంకా లాలీపాప్ చీక్కుంటాడమని చెప్పి బిస్కెటు కవర్లో బండ్లో పోతా ఇసిరేసిపోయినాడు. వాళ్ళ ముసలిది చూసిందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇసిరేసిపోయినాడు. ఏ ఒకటి తింటా అన్నాం ఇప్పటికైతే. ఈ కోవేటోళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే కొందరు డ్రైవరు తిన్నాడా లేదా అని కూడా పట్టించుకోరు. ఎవరో కొందరు ఉంటారు, మా అడుగుతారు తినేవా లేదా, తినలేదంటే పెట్టడం కానీ అలా అయితే జరుగుతుంది. చాలామంది నాకు తెలిసి అడగరు, ఎవరో ఇంకా 100కి 2-3. సీరియస్గా అయితే చెప్తున్నామా, మా ముసలిది అయితే నేను వచ్చిన నుంచి కూడా కోవిడ్కి 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి, దాదాపుగా 6 నెలలకు. ఒక్కరోజు అయితే ఏమో ఫుడ్ అయితే తెప్పించింది, హోటల్ నుంచి డబ్బులు ఇచ్చింది, తెప్పించుకున్నాను నిజంగా. ఒక్కరోజు అది, ఆ రోజు బండి తోలి తినలేదని చెప్పి ఆ రోజు ఏమో ఇప్పించింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా నేనైతే తినలేమా, అబద్ధం చెప్పాలా. ఇలా మా ముసలిది ఏ రోజు కూడా నీళ్ళకి కూడా ఇలా, తిండికి కూడా ఇలా. బండి పార్కింగ్ కోసము యువతలకి అవతలకి తిప్పుతూనే ఉండరు వీళ్ళు. పార్కింగే దొరకడం లేదు చూడు. 9:13 అయింది టైం. ఇంకా ఎంతసేపు ఉంటారు వీళ్ళు. సుమారుగా 7కో ఎప్పటికో వచ్చినాయి వీడికి. మనకు వచ్చేసి ఫుడ్ అయితే ఇచ్చినారు, చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి చాలా లేట్ అయిందని చెప్పి సుమారుగా టైము 9:24 అయితే అయింది. అందుకని చెప్పి ఫుడ్ అయితే పంపించింది మేడం. ఆ ఫుడ్ ఎలా ఉన్నది ఏం కథ అనేది చూపిస్తా చూడు. టైం వచ్చేసి చూడు 9:20 అయింది. ఇంటికాడ చికెన్ పెట్టుకొని దీన్ని తింటారా? ఇంటికాడ అయితే చికెన్ అయితే చేసి ఇచ్చాను నేను. నేనైతే ఇంటికాడకి ఎత్తుకొని పోయి చూసి సరిపోకంటే తింటాం, లేకపోతే పారేస్తాం అంతే. అది చేతులు పెట్టి కలబెట్టి ఇచ్చినారు మామ, చాలా ఘోరంగా ఇచ్చినారు. మామూలుగా అయితే తినాల్సిందే, కానీ దాన్ని చూస్తాను నాకు తినబుద్ధి కాల. నాకు తెలిసి అన్నం ఇచ్చారంటే ఒక అర్ధగంటకు గంటకు అయితే వచ్చారమ్మా. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అయితే వీడియో తీసి పెడతా ఎన్ని గంటలకు పోయింది అనేది. చూడండి, ఈ షార్లో మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఈ షార్లో అంతా రేకుల చెట్లు అయ్యి, మొత్తం రేకుల చెట్లే. ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడైతే.
రాధన్న అయితే ఆడ కూర్చోన్నాడు, లోపల కూర్చోన్నాడు. ఛాయ్ పెట్టి ఇంకా దివాన్ లేకి వచ్చేసి మనుషులు అయితే వచ్చారు సుమారుగా ఒక 5-6 మంది దాకా వచ్చారు. సీసాలన్నీ రెడీ చేసి పెట్టినాడు రాధన్న. వచ్చేసి సీసాలు చేయడంలో ఎక్స్పర్ట్ ఆయన. రాధన్న ఇప్పుడు వాళ్ళకి సీసా వేసి పెట్టినాడు. తాగుపోతున్నాం మనము కోయటల మాదిరి. వాడి గురించి చూసినాడు అనుకో, వద్దునా స్వామి, వాడు తెచ్చినాడు మీరు చెబుతుందనా. అయినా అగ్గి పెట్టద్దునా దాని ఉందా, అగ్గి పెట్టాలి. మాదిరి కూర్చొని రాత్రులంతా తాగుతారు. ఎన్ని దాకా తాగుతారన్నా? 3-3:30 దాకా తాగుతారంట బా వాళ్ళ కోవిడ్ వచ్చేసి. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాము ఇంటికి. అప్పుడు పోయి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:53 అయితే అయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి పావురాల గింజలు వేసి దివానీ క్లీన్ చేసి, దివానీ అంటే క్లీన్గానే ఉండదు గుద్దు, ఇంకా పావురాల గింజలు వేసేసి మనమైతే పనుకోవాలా. పొద్దున్నే వచ్చేసి జాకుర్లోకి అయితే పొమ్మన్నాడు ముసలోడు. వీడికి వచ్చేసినాయి కదా, మొత్తం ఇవన్నీ తీసి క్లీన్ చేయాలా. ఎలక చూడండి ఏం పరిగెత్తుంది ఇది. ఎలకలు అయితే మామూలుగా లేవాడా, ఎన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు తీసి నీళ్ళు అయితే పెట్టాలా. ఈ టైంలో వచ్చేసి పెట్రోల్ అయితే పట్టుకున్నాను బాబా. పెట్రోల్ పట్టుకొచ్చి మసపాకలో గుడ్డలు ఇమ్మని చెప్పినాడు. ఆ గుడ్డలు ఇచ్చేసి ఇంటికి అయితే పోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ దగ్గరే, మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది మసపాక అంటే గుడ్డలు ఇచ్చేది. వీడికి వచ్చి చేసి మసపాక బంద్లో ఉండదు, ఓపెన్ చేసి లేదు. ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాం మళ్ళీ. ఇంకా రేపు ఇచ్చాం పొద్దున్నే. ఏం తొందర లేదు, కానీ నేను ఈ టైంలో వచ్చి ఇవ్వాలని చెప్పి తొందర ఏం లేదు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది మామ. ఎలా ఉండదో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సాయంత్రం అనగా 6 గంటలకైతే వినామా. ఇప్పుడైతే వచ్చిన ఇంటికి. ఇప్పుడు పోతున్నా ఇంటికి, దారిలో ఉండ. ఇప్పుడు టైం వచ్చేసి 12-19 నిమిషాలు అయింది కరెక్ట్గా. చూడండి, నా రూమ్ పోయి నేను తినేసి పడుకునే కల్లా 1 గంట 1:30 అవుతుంది ఖచ్చితంగా స్నానం చేసి.